రామన్ గారు చెప్పండి. ఒకసారి అంటే దేశవ్యాప్తంగా వర్తించేటువంటి అంశమే ఇది, దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించేటువంటి అంశమే. అయితే ఇక్కడ ఒకసారి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలని చూసుకుంటే గనక, అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా గానీ, ఇటు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నా గానీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి క్రమం. బీఆర్ఎస్ పార్టీకి అంటే ఒకవేళ ఓటమి పాలైంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ గెలిస్తే అంటే గతంలోనే మనం మాట్లాడుకున్నాం, అప్పట్లో అంటే మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ గెలిచి దేశవ్యాప్తంగా కూడా పోటీకి సిద్ధమవుతున్నారు అన్నది ప్రధానంగా వినిపించింది. సో వీటన్నిటికి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ని కొంతవరకు లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంత భారీ మొత్తంలో నిధుల సమీకరణ జరిగిందా? వీటి వల్ల ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు వల్ల ఎంతవరకు లాభం జరుగుతుంది అనుకోవాలా, ఎంతవరకు నష్టం జరుగుతుంది అనుకోవాలా, ప్రతిపక్షాలకు ఎంతవరకు ఇది పాజిటివ్ గా ఉంటుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, మొదటగా మీకు, రామకృష్ణ గారికి, అట్లాగే తిరుడాగర్ శేష్ గారికి నమస్కారం. మా ఐన్యూస్ ప్రేక్షకులు కూడా ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, అసలు రాజకీయం అంటే ప్రజల్లో ఒక అసహ్యం, రాజకీయం అంటే మోసము, ద్వేషం అనే భావన కలిగిన సందర్భంలో ఈ తీర్పు నిజంగా రాజకీయ పక్షాలకు ఎదురు దెబ్బ అంటున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తుండొచ్చు, విరాళాలు బాగా వచ్చిన బీజేపీ నష్టపోవచ్చు. ఇది సమస్య కాదు, ఇది జీరో సమ్ గేమ్ అంటున్నారు. విన్ విన్ సొల్యూషన్ చెప్పకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చి ఏం సాధించిందని నేను అంటున్నాను. లోపాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలు ఉన్నాయి. న్యాయవాదిగా చెప్తున్నాను. ఒకటేమో మనకు ఈ సాంకేతికంగా ఏదైతే వీళ్ళు చెప్పారో, సాంకేతిక పొరపాట్లను ఆధారంగా చేసుకుని ఆర్టీఐ యాక్ట్ కిందకి రాదు, ఇది సరైనది కాదని ఒకటి. సమానత్వ హక్కుకు విరుద్ధంగా ఉందని ఈ రెండింటి మీద చెప్పింది. అంటే ఎవరిచ్చారో విరాళాలు, బాండ్ల ద్వారా బాండ్లు కొన్నారు, ఎవరు కొన్నారని తెలియకపోవడం అనేది ఓ తప్పు, అది జరుగుతుంది. అది కాక ఆర్టీఐ చట్టానికి తూట్లు పడిచినట్టే అని చెప్పుకుంటూ, రెండోది ఆర్టికల్ 19 క్లాస్ ఏలో ఏదైతే సమానత్వం, అందరికి సమానంగా రావు కదా విరాళాలు. నిజంగా రావు కూడా. ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే టీటీ కృష్ణమాచారి గారు ముంద్రా కుంభకోణం అవసరం మనం గమనించాలి. ఆ తర్వాత ₹1,00,000 డెస్క్ లో వేసుకున్నందుకు బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు బంగా లక్ష్మణ్ గారిని పార్టీ సస్పెండ్ చేసింది, పార్టీ బయటకు పోయింది కదా. అంటే ఆ ₹1,00,000 పాపం బంగా లక్ష్మణ్ గారు సొంతానికి వాడుకుందాం అనుకోలేదు, పార్టీకి ఇవ్వమని అడిగారు. నెహ్రూ హయాంలో కూడా పార్టీకి అవసరాలు ఉంటాయని ఒక కార్పొరేట్ సంస్థ నుంచి డబ్బులు తీసుకున్నందుకు ఒక మంత్రిని అప్పుడే ఆనాడు నెహ్రూ గారు బలిపెట్టారు. అందుకని ఏమంటున్నారు అంటే దీనికి ఒక ఛానలైజ్ చేయకుండా ఎట్లా సాధ్యం అవుతున్నారు. కరెక్టే. ఏవైతే బాండ్ సిస్టమ్ ఉందో ఇందులో రెండు పెద్ద లోపాలు ఏంటంటే, ఎవరిచ్చారో తెలకుండా డబ్బులు తీసుకోవచ్చు, కానీ అధికార పార్టీ ఏది ఉంటే దానికి లాభం అవుతుంది. మీరు చూశారు కదా, ఇప్పుడు చెప్పారు కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, అక్కడ మనకు మోడీ గారు, లేకుంటే బీజేపీ పార్టీ లాభపడేదని అర్థం అవుతుంది. మనకి ఈ మూడు పార్టీలు లాభపడేదని అర్థం అవుతుంది. చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలో కూడా సిపిఎం విరాళాలు కూడా చూడండి, ఒక్కోసారి మిగతా స్థానంలో సిపిఎం ఉంటుంది, ఒక్కోసారి జాతీయ స్థాయి, కాంగ్రెస్ తర్వాత. ఎందుకు ఉంటుంది అంటే, నిజంగానే సిద్ధాంతపరంగా ఒక ఆదరించిన పార్టీకి కూడా విరాళాలు వచ్చే అవకాశం ఉంటది కదా. అంటే ఒక ద్వారం మూసేసింది సుప్రీంకోర్టు, మరి ఇంకో ద్వారం తెరవాలి కదా. ఇప్పుడు పరిష్కారం వైపు పోకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఒక ద్వారం మూసేసిందంటే ఇంకో ద్వారం తెరవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిపక్షాలకే ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కదా ఎన్నికల టైంలో. అందుకని దాన్ని తెరవాలంటున్నాను. నేను గతంలో ఒక రెండు విషయాలు చెప్తాను. ఒక రాజకీయ పార్టీ అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాజకీయ పార్టీ గురించి ప్రస్తావన లేదు. ఎక్కడ ఉంది అంటే ఆర్పీ యాక్ట్ లో మాత్రమే ఉన్నది, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఉన్నది. ఆ రాజకీయ పార్టీలు నడవాలంటే ఇంధనం కావాలి కదా, డబ్బులు అయితే కావాలి కదా, వాళ్ళకి ఆఫీసు సెటప్ ఇదన్నట్టు కావాలి కదా. ఆనాటికి నాటికి పరిస్థితి ఆనాడేమో ₹1,000 కోట్లు 100 కోట్ల రూపాయలు సరిపోతే వాళ్ళు ₹1,000 కోట్లు సరిపోవడం లేదు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే, గతంలో ఉన్న విరాళాల సిస్టమ్ ఒకటి ఉన్నది. మన ₹20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇస్తే చెక్కు ద్వారానో లేకుంటే లీగల్ గా ఇవ్వాలని, 20,000 కన్నా తక్కువ ఇస్తే నగదుగా ఇవ్వచ్చు అని ఇప్పుడు చట్టం ఒకటి ఉన్నది. ఈ బాండ్ రాకమోసం అని చెప్తున్నాను. అప్పుడు ఏం చేశారు చాలా పార్టీలు, ఎంత మోసం అంటే వేల కోట్ల రూపాయల విరాళాలు ₹20,000 లోపలినే చూపించారు. శ్రీకాంత్ గారు 4 విరాళాలు ఇవ్వండి, 20,000 లోపు 10 సార్లు ఇచ్చినా నష్టం లేదు, కానీ 20,000 దాటికి చెక్కి ఇవ్వాలి కదా. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఎట్లయినా డబ్బులు కావాలి పార్టీలకు, ఏం చేస్తాయి, ఏదో ఒక ఉపాయం అవలంబిస్తాయి. ఏంటి రాచమార్గంగా ఏమనుకుంది బీజేపీ కానీ అప్పటి ప్రభుత్వం ఏమనుకుంది అంటే, బాండ్ల రూపాయన ఇస్తే వైట్ మనీ బ్లాక్ మనీ వైట్ అవుద్ది అనుకుంటారు. ఎందుకంటే బాండ్ల రూపం అంటే డబ్బులు అయితే SBI లో కట్టాలి కదా, కడితే కొంత డబ్బు అక్రమ డబ్బులు అయితే వస్తాయి కదా. దాంతో పాటు ఇంకొకటి ఉన్నది, తమ లాభాల్లో కొంతవరకు ఇస్తే, ఏదైతే పార్టీలకు ఇస్తే, పార్టీలకు మనకు ఆదాయ పన్ను సవరణ కూడా జరిగింది, ఆదాయ పన్ను మినహాయింపు సవరణ కూడా జరిగింది గతంలో. మనకు 80GB సెక్షన్ కింద అన్ని పార్టీలకు అన్నారు, రిజిస్టర్ అయిన అన్ని పార్టీలకు ఈ 80GB సెక్షన్ వర్తిస్తుంది, 100% మనకు ఆదాయ పన్ను పోతుంది అని వచ్చింది రూల్. దాంతో ఏమైందంటే
దేశంలో 3,000 చిల్లర పార్టీలు రిజిస్టర్ అయినాయి. ఆ పార్టీలన్నీ పార్టీ అడ్రస్ లేదు, పార్టీ పోటీ చేయదు. ఎక్కడ వాళ్ళు ఏం చేశారు, ఈ పేరు మీద విరాళాలు స్వీకరించడానికి ఒక దొడ్డిదారు ఎన్నుకున్నారు. దాంతో మళ్ళీ చట్టసవరణ ఏం చేయాల్సి వచ్చింది, కాదు 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 గుర్తింపు పొందిన పార్టీలకే అని అన్నారు. మరి రిజిస్టర్డ్ పార్టీలకి ఎట్లా అంటే కనీసం ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలకే అన్నారు. ఇవన్నీ ఏమిటి అంటే మన మొత్తం మీద ఈ పార్టీలన్నీ కూడా గతంలో ఈ విరాళాల కోసం పార్టీలు పెట్టుకుని కొంత నియంత్రించగలిగినాం. కానీ ఇవాటి కూడా ఏమవుతుందంటే 20,000 లోపు విరాళాలకైతే ఏ లెక్క లేదు కదా. ఇది కూడా అంతే అటువంటిదే. కనుక దీన్ని ఏం చేయాలంటే సుప్రీంకోర్టు ఏదైతే సాంకేతిక అంశాలు తీసుకుందో ఆ 2 సాంకేతిక అంశాలను సవరిస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉండవచ్చు బీజేపీకి పోయిందని. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఎదుటి ఒక్క కన్ను పోతే మన 2 కళ్ళు పోతాయి కదా. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా నడవాలి కదా, లేకపోతే ఇతర పార్టీలు నడవాలి కదా. ఎట్లా నడవాలంటే ఈ 19 క్లాస్ 1 కు సమానత్వ హక్కు అంటే అన్ని పార్టీలకు సమానంగా విరాళాలు ఎప్పుడు రావు, అది గ్యారంటీ. అధికారానికి ప్రతిపక్షానికి తేడా ఉంటుంది కదా. అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఫండ్స్ అంతగా పెద్ద అవసరం కూడా ఉండకపోవచ్చు బహుశా. 2 ఉంటాయి. చిన్న పార్టీలకు అంత పెద్ద ప్రచారం కూడా కాకపోవచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలకు ఓ రకంగా ఉంటది, ప్రాంతీయ పార్టీలకు ఇంకో రకంగా ఉంటది. అందుకనే సుప్రీం కోర్టు పరిష్కారం కూడా చూపించాలి. ఎన్నికల కమిషన్ పిలిచి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపిన కనుక ఇందులో ఏదైతే బాండ్స్ ఎవరు కొన్నారో దాన్ని డిస్క్లోజ్ చేయమనంటే అది కూడా కష్టమే శ్రీకాంత్ గారు. కొన్ని సార్లు ఏమైతే అంటే కాంగ్రెస్ పార్టీ లేదు, నువ్వు బీజేపీకి ఎందుకు ఇచ్చావని కొందరు రేపు పొద్దున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఇప్పుడు